అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి సినిమా తర్వాత మనం అశ్వత్థామ, కల్కి, సుమతి ఇలాంటి పేర్లన్నీ చాలా ఎక్కువ వింటున్నాం. అయితే సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీకు మహాభారతం మీద గ్రిప్ లేకపోతే స్టోరీ అంత తొందరగా అర్థం కాదు. అంటే సినిమా అంతా చాలా క్లియర్గా ఉంటుంది, కానీ స్టార్టింగ్లో మనకి మహాభారతం మీద చిన్న క్లిప్స్ చూపిస్తాడనమాట. ఆ చిన్న మహాభారతం స్టోరీ మీదే సినిమా బేస్ అంతా నడుస్తుంది. కాబట్టి అది అర్థమైతే మనకి ఇంకో కొంచెం క్లియర్గా మూవీ అనేది అర్థమవుతుంది అనమాట. లేకపోతే అసలు దేనికి చూసినాం అర్థం కాదు, ఏదో జస్ట్ ఒక యాక్షన్ ఫిల్మ్ చూసినట్టు ఉంటుంది. నేను ఈ వీడియోలోని అసలు కల్కి అంటే ఎవరు, అశ్వత్థామ ఎవరు, అశ్వత్థామ ఎందుకు కల్కి కోసం ఎదురు చూస్తున్నారు, మహాభారతంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, అలాగే విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు ఏంటి, ఇలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. చాలామందికి ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలే, అలాగే మనం ఎప్పుడు కూడా వింటూ ఉన్నవే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. విష్ణుమూర్తి 10 అవతారాల్లో ఈ భూమి మీద అవతరించారన్న విషయం మనందరికీ తెలిసిందే. దానిలో మొదటి అవతారం మత్స్య అవతారం, అంటే చేప రూపంలో ఉంటారు. రెండోది కూర్మ అవతారం. కూర్మ అవతారంలో తాబేలు రూపంలో విష్ణుమూర్తి ఉంటారు, ఇది రెండో అవతారం. తర్వాత వరాహమూర్తి, మూడో అవతారం వరాహ రూపంలో ఉంటారు. తర్వాత 4వ అవతారం నరసింహస్వామి ఉగ్ర రూపం, సగం మనిషి సగం సింహంలా ఉంటారు. 5వ అవతారం వామన అవతారం, ఇదే త్రేతాయుగంలో వచ్చిన మొదటి అవతారం. బలి చక్రవర్తిని వధించడానికి ఈ రూపంలో విష్ణుమూర్తి వచ్చారు. తర్వాత అవతారం పరశురాముడు తర్వాత శ్రీరాముడుగా, ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, అలాగే బలరాముడుగా అవతరించారు. ఇవి విష్ణుమూర్తి యొక్క 9 అవతారాలు. 10వ అవతారం అలాగే ఆఖరి అవతారమే కల్కి అవతారం. అన్ని అవతారాల్లో ప్రత్యక్షమయ్యారు, కానీ కల్కి అవతారం ఒక్కటే ఇంకా మిగిలింది ప్రత్యక్షం అవడానికి. మొత్తం 4 యుగాలు ఉంటాయని మీ అందరికీ తెలిసిందే. అందులో మొదటి యుగం కృతయుగం లేదా సత్యయుగం అంటారు. తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, అలాగే లాస్ట్ది కలియుగం. మొదటి యుగం కృతయుగంని గోల్డెన్ ఏజ్ అని కూడా అంటారు. సత్యం పలకడం, అలాగే మానవత్వం, ఇవన్నీ కూడా చాలా బాగుండేవి. అలాగే ధర్మం తన 4 పాదాల మీద నించునేది. అంటే ఒక ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి కదా, ఆ 4 కాళ్ళు ధర్మం అనుకుంటే ఈ సత్యయుగంలో ధర్మం 4 కాళ్ళ మీద నించునేది. ఈ యుగంలో విష్ణుమూర్తి మత్స్య అవతారం, వారాహ అవతారం, కూర్మ అవతారం, అలాగే నరసింహ అవతారంలో కనిపిస్తారు. తర్వాతది త్రేతాయుగం. అంటే 3, అంటే ధర్మం 3 పాదాల మీద నిలుస్తుంది. ఈ యుగంలో వామన అవతారం, పరశురామ అవతారం, అలాగే శ్రీరాముడు అవతారంలో మనకి కనిపిస్తారు. మూడోది ద్వాపర యుగం. మహాభారతం మనకి ద్వాపర యుగంలోనే జరిగింది. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద ఉంటుంది. అలాగే ఈ యుగంలో శ్రీకృష్ణుడు అవతారం, అలాగే బలరామ అవతారంలో విష్ణుమూర్తి కనిపిస్తారు. కృష్ణుడు వైకుంఠంకి తిరిగి వెళ్ళిపోయాక ఈ యుగం అంతమైపోయింది. అక్కడితో కలియుగం ప్రారంభమైంది. ఆఖరిది అలాగే అన్నిటికంటే చిన్నది కలియుగం. ఈ యుగంలో ధర్మం 1 పాదం మీదే ఉంటుంది. కల్కి విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం, అలాగే చివరి అవతారం. ఆయన నందక అనే ఒక ఖడ్గం పట్టుకొని ఒక తెల్లటి గుర్రం మీద వస్తారని కల్కి పురాణంలో ఉంటుంది. కల్కి తల్లి పేరు సుమతి అని, అలాగే తండ్రి పేరు విష్ణుయాష్ అని, ఆయన శంబాల అనే ఒక చోటుని జన్మిస్తారని కూడా ఈ కల్కి పురాణంలో ఉంది. కల్కి అవతారంలో పాపాత్ముల్ని అలాగే అధర్మాన్ని అంతం చేసిన తర్వాత ఈ కలియుగం కూడా అంతమైపోతుందని ఉంటుంది. ఆయన ధర్మాన్ని కాపాడి ఒక 1000 సంవత్సరాలు ఈ భూమిని ఏలుతారు. వైష్ణమాత అంటే లక్ష్మీదేవి పద్మావతిగా వచ్చి కల్కిని పెళ్లి చేసుకుంటారు. మరి అశ్వత్థామ ఎవరు అని అంటే పాండవులు అలాగే కౌరవులకి గురువు గారు ఉంటారు కదా, అతను ద్రోణాచార్యుల వాళ్ళ కొడుకే అశ్వత్థామ. అశ్వత్థామని ద్రోణపుత్ర, గురుపుత్ర, కృపికుమార లేదా ఆచార్యపుత్ర అని కూడా అంటారు. ద్రోణాచార్యులు శివుడికి తపస్సు చేసి నాకు మీ వంటి తేజస్సు, అలానే యుద్ధ విద్యలు అన్నిటిల్లోని మీకు సమానంగా ఉండే లాంటి పుత్రుడు కావాలని వరం అడుగుతారు. అశ్వత్థామ పుట్టినప్పుడే నుదుటి మీద ఒక మణితో పుడతారు. అలాగే అతను పుట్టగానే ఒక గుర్రంలో ఏడుస్తూ ఉండడం వల్ల అతనికి అశ్వత్థామ అనే ఒక పేరు వచ్చింది. అలాగే నుదుటి మీద ఉన్న మణి వల్ల అతనికి ఆకలి, దాహం లేదా అలసట, వయసు పెరిగిపోవడం లేదా ఎలాంటి జబ్బులు రాకుండా ఆ మణి కాపాడుతూ ఉంటుంది. అశ్వత్థామ కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడికి చాలా మంచి మిత్రుడు. అలాగే అశ్వత్థామకి అర్జునుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ద్రోణాచార్యులు ఎప్పుడు అర్జున్ని పొగుడుతూ నా ప్రియ శిష్యుడు అర్జునుడే అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. దాంతో అశ్వత్థామకి అర్జునుడు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అతను పాండవులకి కాకుండా ఎప్పుడు కౌరవుల వైపు, అందులోకి దుర్యోధను వైపు ఉంటారు.
మరి కురుక్షేత్రంలో యుద్ధం చేసిన అశ్వత్థామకి ఇంకా పుట్టని కల్కికి ఏంటి సంబంధం? అతను ఎందుకు ఎదురు చూస్తున్నారు అని అంటే, కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు 10వ రోజున భీష్ముడు చనిపోతారు. అప్పుడు కౌరవుల యొక్క సేన అంతటికీ కూడా సుప్రీం కమాండర్ అవుతారు ద్రోణాచార్యులు. తర్వాత దుర్యోధనుడికి ప్రామిస్ చేస్తారనమాట, నేను యుధిష్ఠిరుని అంటే ధర్మరాజుని పట్టిస్తానని. ద్రోణాచార్యులు ఏం చేయలేరు. అయితే అప్పుడు దుర్యోధనుడు అవమానిస్తూ ఉంటారనమాట ద్రోణాచార్యుల్ని. అప్పుడు అశ్వత్థామకి దుర్యోధనుడి మీద చాలా కోపం వస్తుంది. అలాగే వాళ్ళ బంధం కొంచెం తెగుతుంది. అయితే కృష్ణుడికి తెలుసు ఇంత సైన్యంతో ఉన్న ద్రోణాచార్యుల్ని ఏమి చేయలేరు అని చెప్పి. అందుకు అతను ఒక ప్లాన్ వేస్తారు. అలా కృష్ణుడు ధర్మరాజుతో వచ్చి ఇలా అశ్వత్థామ చనిపోయారని చెప్పు, నువ్వు చెప్తే నమ్ముతారు అని చెప్పి అంటారు. ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడూ అసత్యం పలకరు కాబట్టి. కానీ ధర్మరాజు అలా అబద్ధం చెప్పడానికి ఒప్పుకోరు. అయితే అప్పుడు కృష్ణుడు అంటారు, భీముడిని ఒక ఏనుగుని చంపేమని ఆదేశిస్తారు. దాంతో భీముడు ఆ ఏనుగుని చంపేస్తారు. అయితే ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. తర్వాత ధర్మరాజుకి ఇలా చెప్పు అని చెప్పేసి ఒక మాట చెప్తారు. మీరు చాలాసార్లు వినే ఉంటారు, కానీ దీని అర్థం తెలియకపోవచ్చు. అదేంటంటే అశ్వత్థామ హతః కుంజరః అని ఒక మాట అంటారు, లేదా అశ్వత్థామ హతహత్ నరోవ కుంజరోవ. అర్థం ఏంటంటే అశ్వత్థామ హతహత్, హతహత్ అంటే చంపబడ్డాడు, నరోవ కుంజరోవ అంటే మనిషో లేదా ఏనుగో అది నాకు తెలీదు అని. దీన్ని బట్టి ధర్మరాజు నిజం చెప్పినట్టే. ఎందుకంటే భీముడు ఒక ఏనుగుని చంపేశాడు, ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. ధర్మరాజు అది మనిషో ఏనుగో నాకు తెలీదు అంటారు. నరోవ కుంజరోవ అన్నప్పుడు కృష్ణుడు ఇలా శంఖం ఊదుతూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా ద్రోణాచార్యులు వినకుండా. ఈ మాట విన్న ద్రోణాచార్యులు వెంటనే కుప్పకూలిపోతారు. ఎందుకంటే ఎప్పుడూ ధర్మరాజు అబద్ధం చెప్పరు కాబట్టి ఆయన చెప్పింది నిజమే అని అతను ఇంకా పూర్తిగా వినకుండానే జీవితం మీద ఆశ వదులుకొని పడిపోతారు. వెంటనే కృష్ణుడు ఇదే సరైన సమయం, ద్రోణాచార్యుడిని చంపేయండి అని చెప్పేసి అంటారు. ద్రోణాచార్యుడు ఒక బ్రాహ్మణుడని ఎలా చంపుతాము, బ్రాహ్మణ హత్య మహాపాపం అని చెప్పేసి అంటారు. వెంటనే కృష్ణుడు ద్రోణాచార్యుడు పుట్టుకతో బ్రాహ్మణుడు కానీ తను ఎంచుకున్న వృత్తి బట్టి తను బ్రాహ్మణుడు కాదు, తను ఒక క్షత్రియుడే. పైగా ద్రోణాచార్యుల ఆత్మ శరీరాన్ని వదిలి అశ్వత్థామ ఆత్మ కోసం వెతుకుతుంది కాబట్టి అలాంటి శరీరాన్ని చంపేసినా కూడా ఏమీ అవదు అని కృష్ణుడు చెప్తారు. దాంతో దృష్టితుమ్న అని పాండవుల సైన్యంలో ఉన్న ఒక అతను ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. అంతా తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతారు. అప్పుడు అతను పాండవుల మీద నారాయణాస్త్రుని ప్రయోగిస్తారు. కృష్ణుడు వెంటనే ఇది చేతుల్లో ఆయుధం లేకపోతే వారిని ఏమీ చెయ్యదు అని చెప్పి మొత్తం పాండవులందరినీ హెచ్చరించి చేతిలో ఉన్న ఆయుధాలను వదిలేయమంటారు. దాంతో నారాయణాస్త్రం ఏమీ చేయకుండానే వెళ్ళిపోతుంది. ఇలా ఎన్నో అస్త్రాలు అశ్వత్థామ వదులుతూ ఉంటారు. పాండవుల సైన్యమైనా కదులుతుంది కానీ పాండవులకి మాత్రం ఏమీ జరగదు. ఇదంతా చూసిన అశ్వత్థామ ఎంతో కోప్పడతారు. వాళ్ళ తండ్రిని ఇలా మాయ చేసి చంపినందుకు పగ తీర్చుకుంటానని, పాండవులందరినీ ఎలా అయినా చంపేస్తానని అనుకొని, అలాగే దుర్యోధనుడికి కూడా వాగ్దానం చేసి పాండవులున్న శిబిరంకి వెళ్తారు. శిబిరం అంటే క్యాంప్, యుద్ధం దగ్గరే చిన్న క్యాంప్ వేసుకొని నైట్ అంతా ఉంటారు కదా, అలా పాండవుల శిబిరంకి వెళ్తారు. రాత్రిపూట పడుకున్నప్పుడు వెళ్ళి యుద్ధం చేయడం ధర్మం కాదనమాట అని కోపంతో ఉన్న అశ్వత్థామ పాండవులను ఎలా అయినా చంపేయాలని వాళ్ళున్న చోటుకి వెళ్తారు. కానీ ఆ రోజు పాండవుల్ని కృష్ణుడు గంగా తీరానికి తీసుకెళ్తారు. అయితే వెళ్ళిన అశ్వత్థామ ఎంతో మందిని చంపేసి అలాగే పాండవులు అనుకొని ఉప పాండవుల్ని అంటే పాండవుల యొక్క కొడుకుల్ని చంపేస్తారు. చంపేసిన తర్వాత అతను వ్యాస మహర్షి కుటీరంకి వెళ్తారు. ఇదంతా తెలుసుకున్న పాండవులు అశ్వత్థామ దగ్గరికి కోపంగా వెళ్తారు. వెంటనే అశ్వత్థామ చూసి వీళ్ళు ఇంకా బతికే ఉన్నారా అన్న కోపంతో వెంటనే బ్రహ్మశిరాస్త్ర అనే ఒక అస్త్రాన్ని వదులుతారు. వెంటనే అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని వదులుతారు. అయితే ఈ అస్త్రాలు రెండు కనుక ఢీ కడితే పెద్ద పెద్ద భూకంపాలు, తుఫాన్లు ఇలా అన్నీ వస్తాయి అన్నమాట. ఇదంతా చూసిన వ్యాస మహర్షి అర్జునుడు అలాగే అశ్వత్థామని అస్త్రాలని వెనక్కి తీసుకోమని చెప్తారు, లేదంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అర్జునుడు అస్త్రాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. కానీ అశ్వత్థామకి ఈ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం రాదు, వదలటం మాత్రమే వచ్చు. ద్రోణాచార్యులు అశ్వత్థామకి ఈ అస్త్రాన్ని వదలటం మాత్రమే నేర్పిస్తారు, వెనక్కి తీసుకోవడం నేర్పించరు. ఎందుకంటే స్వార్థానికి వాడతారేమో అని చెప్పి చెప్పరు. వెనక్కి తీసుకోవడం తెలియని అశ్వత్థామ అభిమన్యుడి భార్య ఉత్తర అప్పటికే గర్భవతి. ఆవిడ గర్భం మీదకి ఈ అస్త్రాన్ని అశ్వత్థామ వదులుతారు. అలా చేస్తే ఇంకా పాండవుల్లో వారసులు ఎవరూ మిగలరనే ఆలోచనతో చేస్తారు. ఇదంతా చూసిన కృష్ణుడు అశ్వత్థామని శపిస్తారు.
ఇలా రాత్రిపూట వెళ్ళి దొంగతనంగా పాండవులు అనుకొని ఉపపాండవుల్ని చంపేసింది కాక ఒక గర్భిణీ స్త్రీ మీదకి అంటే ఒక పుట్టని బిడ్డ మీద కూడా పగబెట్టుకొని అస్త్రాన్ని కావాలని వదలడం వల్ల కృష్ణుడు శపిస్తారు. నీ మృత్యువును నేను నీ నుండి తీసేసుకుంటున్నాను. నీవు అమరుడివి కావాలని నేను నిన్ను శపిస్తున్నాను. నీ శరీరంలోని అణువణువు రగులుతుంది. శరీరంలోని ప్రతి అణువు నుండి చీము రక్తము స్రవిస్తాయి. ప్రతి క్షణము మృత్యువుకై పరితపిస్తుంటావు. అయినప్పటికీ నీకు మృత్యు అనేది ప్రాప్తించదు. కృష్ణుడు అశ్వత్థామ నుదుటనున్న మణిని కూడా తీసేసుకుంటారు. దీంతో అతను చిరంజీవిగా బతకాలి, అలాగే ఒళ్ళంతా పుళ్ళతో బతకాలి. అప్పుడు అశ్వత్థామ కృష్ణుడి దగ్గర పడి పరిహారం ఏం లేదా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడు చెప్తారు, కలియుగంలో నేను కల్కి అవతారంలో వస్తాను, అప్పుడు నాకు నీ సహాయం కావాలి. నువ్వు ఆ యుగంలో నువ్వు నాకు సహాయం చేసిన తర్వాత నీ మనీ నీకు దొరుకుతుంది, అలాగే ఈ పాపం నుంచి నువ్వు విముక్తుడు అవుతావు అని చెప్పేసి అంటారు. అలాగే ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుడి కొడుకుని కూడా బ్రతికిస్తారు. ఇప్పటికీ అశ్వత్థామ ఏదో ఒక హిమాలయ పర్వతాల మధ్యలో ధ్యానం చేస్తూ ఎవరికి కనబడకుండా కల్కి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. ఇదే కల్కికి అశ్వత్థామకి ఇంకా మహాభారతంకి ఉన్న లింక్. ఇదే మనకి మూవీలో ఒక బేస్ కల్కి సినిమాలో. డీటెయిల్డ్గా వెళ్తే ఈ స్టోరీ ఇంకా చాలా పెద్దది, కానీ నేను షార్ట్కట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.